ప్రయాణికుల ప్యాసింజర్ రైళ్లు తిరిగి వచ్చాయి. కోవిడ్-19 తర్వాత రైల్వే శాఖలో అనేక మార్పులు వచ్చాయి. పేద ప్రజలు చౌకగా ప్రయాణం చేసే ప్యాసింజర్ రైళ్లను ఎక్స్ప్రెస్లుగా మార్చి ఎక్కువ ఛార్జీలు వసూలు చేశారు. చిన్న రైల్వే స్టేషన్లను కూడా ఎత్తివేశారు. దీంతో గత 4 ఏళ్లుగా ప్రయాణికులు రైలు ప్రయాణంలో అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. ఎట్టకేలకు పాలకులు ప్యాసింజర్ రైళ్లను యథావిధిగా నడిపిస్తూ పాత ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించారు. దీంతో కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్ వరకు పుష్పుల్ ప్యాసింజరు రైలులో కేవలం 30 రూపాయలకే కనిష్ట ఛార్జీ, 5 రూపాయలకే ప్యాసింజర్ రైలులో కనిష్ట ఛార్జీ 5 మాత్రమే ఉంటుందని తెలియజేశారు. 1 నుంచి 3 రైల్వే స్టేషన్ల వరకు ఇదే ఛార్జీతో ప్రయాణం చేయవచ్చని తెలిపారు. కాజీపేట నుంచి జమ్మికుంటకు కేవలం 10 రూపాయలకే వెళ్లొచ్చని తెలియజేశారు. ఇదే బస్సులో ప్రయాణం అయితే 120 రూపాయలు అవుతుంది. కోవిడ్ తర్వాత మొన్నటి వరకు దానికి ఎక్స్ప్రెస్ ఛార్జీ 60 రూపాయలు మాత్రమే ఉండేది. ఫిబ్రవరి 27 నుంచి 30 రూపాయలు తీసుకుంటున్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాజీపేట రైల్వే కమర్షియల్ మేనేజర్ సజ్జన్ లాల్ సూచించారు. రైల్వే శాఖ ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించడంతో వాటిలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. కాజీపేట నుంచి సికింద్రాబాద్, విజయవాడ, సిర్పూర్, కాగజ్నగర్కు ప్యాసింజర్ రైళ్లలో కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. కాజీపేట నుంచి 165 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిర్పూర్, కాగజ్నగర్కు ఇదివరకు ఎక్స్ప్రెస్ ఛార్జీ 80 రూపాయలు ఉండేది. ఇప్పుడు కేవలం 35 రూపాయలకే వెళ్లే అవకాశం ఉంది. భద్రాచలం రోడ్డు నుంచి వరంగల్కు కేవలం 30 రూపాయలతో సింగరేణి ప్యాసింజర్లో ప్రయాణం చేయొచ్చు. ఇందులో ఇదివరకు టికెట్ ధర 75 రూపాయలు ఉండేది. ముఖ్యంగా కూరగాయలు, పాల వ్యాపారులు, హైదరాబాద్లోని మాల్స్లో పనిచేసే కార్మికులకు ఇది శుభవార్త అని చెప్పవచ్చు. కాజీపేట వరకు భాగ్యనగర్, సికింద్రాబాద్ నుంచి కాగజ్నగర్ వెళ్లే భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ కాజీపేట, కాగజ్నగర్ల మధ్య ప్యాసింజర్గా నడుస్తుంది. కాజీపేట నుంచి సికింద్రాబాద్ మధ్య మాత్రం ఎక్స్ప్రెస్గా ఉంటుంది.